హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురుతో పప్పు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకోవాలి. అందులోకి 1 గ్లాసు వచ్చి కందిపప్పు తీసుకున్నాను. అందులోకి నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ పప్పు అయితే వేడివేడి రైస్లోకి, రాగి సంగటికి సూపర్ కాంబినేషన్ అనమాట. సమ్మర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది చింత చిగురు అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు అనేది మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత 8-10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. 2 టమాటా తీసుకున్నాను. చిన్న సైజు టమాటా 2 అయితే సరిపోతాయి. నెక్స్ట్ చింత చిగురు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నాను. అందులో చిన్న పుల్లలు అలా ఏమన్నా ఉంటే అవంతా క్లీన్ చేసేసి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పప్పులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వచ్చి మెంతులు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. నేను చేసిన విధంగా ఒకసారి పప్పు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత వచ్చి పండుమిర్చి వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పండుమిర్చి వేయడం వల్ల. వద్దనుకుంటే మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోండి. తర్వాత వచ్చి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక పప్పు అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీరు పప్పు ఎప్పుడు చేసినా కూడా పచ్చిమిర్చి కాకుండా పండుమిర్చి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్న తర్వాత 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికింది. పప్పులో నీళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే అందులో ఉన్నటువంటి నీళ్ళను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని తర్వాత పప్పు కట్టితో పప్పు అంతటిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు పప్పును రుద్దుకోవాలి. ఇలా మెత్తగా అయింది కదా. తర్వాత పప్పుకు వచ్చి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వచ్చి ఆవాలు, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను. టేస్ట్ బాగుంటాయి పోపుకి వేసుకుంటే. తర్వాత అందులోకి ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి కలుపుకున్నాక పోపులోకి పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు మరీ గట్టిగా ఉందనుకుంటే ఆల్రెడీ నీళ్లు తీసి పక్కన పెట్టాము కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లోకి, రాగి సంగటికి సూపర్గా ఉంటుంది. చాలా పుల్లగా టేస్టీగా ఉండేటువంటి చింత చిగురు పప్పు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.